హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఎంజీఆర్ ఐఏఎస్ అకాడమీ మరియు సిద్ధి డిగ్రీ కాలేజ్. సో లెట్స్ స్టార్ట్ టుడే ఇంపార్టెంట్ అయినటువంటి హిందూ న్యూస్ అనాలిసిస్లో ఉన్నటువంటి హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ వివరాలు ఏంటో మనం చూద్దాం. సో ఫస్ట్ 75 సంవత్సరాలు ఒక దేశం పైన బాంబు వేసి ఆ నగరాన్నే నామరూపాలు లేకుండా చేసినటువంటి సందర్భాలు అనేవి, ఆ సందర్భానికి 75 సంవత్సరాలు పూర్తి అవడం జరిగింది. ఇంతకీ ఆ దేశం పేరేంటి, ఆ నగరం పేరేంటి అనేది మనం చూద్దాం. ఇంతకీ రెండవ ప్రపంచ యుద్ధంలో రెండవ ప్రపంచ యుద్ధంలో మనకి ఇంపార్టెంట్ ఆధిపత్యం కొనసాగించే దేశాలు రెండు, ఒకటి యూకే, రెండు యుఎస్ఏ. అయితే ఇక్కడ యుఎస్ఏ యొక్క ఆధీనంలోకి రాలేదని, యుఎస్ఏ తాలూకా విధానంలోకి రాలేదని, పూర్తి స్థాయిలో ఆ యొక్క దేశాన్ని నామరూపాలు లేకుండా చేయాలన్న ఒక ఆలోచనతోనే ఆ నగరాన్ని నామరూపాలు లేకుండా చేయడం జరిగింది. ఆ దేశం పేరేంటి, ఆ నగరం పేరేంటి మనం చూద్దాం. ఇక 1945 ఆగస్టు 6వ తారీఖున అమెరికా అనేది నాగసాకి మరియు హిరోషిమా, ముందుగా ఈ రెండు నగరాల్లో హిరోషిమా అనే నగరం పైన మొట్టమొదటిసారిగా బాంబ్ అనేది వేయటం జరిగింది. అయితే ఈ 2020 ఆగస్టు 6కి పూర్తిగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనకి 1945 ఆగస్టు 6వ తారీఖున అమెరికా అనేది తొలిసారిగా ఏ నగరం పైన బాంబు వేయటం జరిగిందంటే హిరోషిమా. దీనికి ఒక కోడ్ అనేది పెట్టడం జరిగింది. ఆ కోడ్ పేరే లిటిల్ బాయ్ అని అంటాం. లిటిల్ బాయ్. ఒక 3 రోజుల గ్యాప్లోనే ఆగస్టు 9, 1945లో అమెరికా అనేది ఇంకొక నగరం పైన బాంబు అనేది వేయటం జరిగింది. అయితే ఈ సందర్భంలో నాగసాకి నగరం పైన అమెరికా వేసినటువంటి బాంబు సందర్భంలో వేసినటువంటి కోడ్ పేరేమిటంటే ఫ్యాట్ మ్యాన్ అని మనం అంటాం. ఇలా హిరోషిమా, నాగసాకి రెండు నగరాలని పూర్తి స్థాయిలో నామరూపాలు లేకుండా చేయడమే కాకుండా ఆ దేశంలో సుమారు 22 లక్షల మంది జనాభా పూర్తి స్థాయిలో మరణించడం జరిగింది. అలాగే ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి వ్యాధులతో బాధపడడం జరిగింది. ఇది రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జరిగినటువంటి నెపంగా మనము చెప్పుకుంటాం. అయితే ఇటువంటి అంశాల్లోకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఈ యొక్క 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇప్పటికీ కూడా ఈ రకమైనటువంటి న్యూక్లియర్ వెపన్ సంబంధించిన అంశాలు ఉన్నాయా? అయితే అవే దేశాలు మనము చూద్దాం. ఇంతకీ న్యూక్లియర్ వెపన్స్ కలిగినటువంటి దేశాలుగా మనం చెప్పుకుంటాం. ఆ దేశాల పేర్లు ఏమిటి, వాటి తాలూకు వివరాలు ఏంటో మనము చెప్తాం. ఇంతకీ న్యూక్లియర్ వెపన్స్ కలిగినటువంటి దేశాలు యుఎస్ఏ, రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా, ఇజ్రాయెల్, ఇండియా అండ్ పాకిస్తాన్, నార్త్ కొరియా. ఇవి న్యూక్లియర్ వెపన్స్ కలిగినటువంటి దేశాలు. ప్రపంచంలో మొత్తం న్యూక్లియర్ వెపన్స్ ఎన్ని ఉన్నాయంటే 126,000 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని అంశాలందరూ కూడా గమనించాలి. ఇది అలాగే నెక్స్ట్ ఇంకా ముఖ్యమైనటువంటి నెక్స్ట్ ఆర్టికల్లోకి మనం వెళ్దాం. ఇక నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్ళినట్టుగైతే ఇక్కడ లెబనాన్లో ఒక రసాయనం యొక్క పేలుడు అనేది సంభవించడం జరిగింది. ఈ రసాయనం యొక్క పేలుడులో ఇంచుమించు 135 మంది మరణం అనేది సంభవించడం జరిగింది. 4,000 మందికి పైగా గాయాలు అవ్వటం జరిగింది. అయితే ఈ యొక్క వివరాలు ఏంటో మనము చూద్దాం. ఇంతకీ ఆ నగరం పేరు ఏమిటంటే లెబనాన్. చూసారా, ఇక్కడ మ్యాప్లో నేను పెట్టి ఉన్నాను. ఆ లెబనాన్ యొక్క రాజధాని పేరే బీరూట్. ఇది మెడిటేరియన్ సీ అనే ప్రాంతంలో, మెడిటేరియన్ సీలో ఉన్నటువంటి ఒక దేశం పేరే లెబనాన్. మీకు జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ పరంగా మీకు పాయింట్ ఆఫ్ ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుందండి. లెబనాన్ అనేది ఎక్కడ లొకేట్ చేయబడింది అంటే మెడిటేరియన్ సీ. చూసారా, ఇక్కడ మ్యాప్లో ఇవ్వడం జరిగింది. లెబనాన్ యొక్క రాజధాని పేరే బీరూట్ అని మనము అంటాం. ఇవి అయితే ఇక్కడ మనకి అమోనియా నైట్రేట్ యొక్క సంభవించినటువంటి పేలుడు వల్ల ఆ నగరం అనేది పూర్తి స్థాయిలో అతలాకుతం అవడం జరిగింది. అయితే ఇక్కడ మనకి
ఆ నగరం పేరే బీరూట్‌గా మనము చెప్పుకుంటాం. సో, ఇంతకీ ఆ రసాయనం పేరు, ఆ కెమికల్ పేరేంటంటే అమ్మోనియం నైట్రేట్. అయితే ఇక్కడ అదనపు సమాచారం ప్రకారంగా ఇంతకీ అదనపు సమాచారంలో ఇంతకీ ఏంటి అమ్మోనియం నైట్రేటు? వాటి యొక్క వివరాలేంటో మనము చూద్దాం. అయితే అమ్మోనియం నైట్రేట్ అనేది సో, ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా విరివిగా ఉపయోగించే పారిశ్రామిక రసాయనంగా చెప్పుకుంటాం. దీని కలరు తెల్లగా స్ఫటిక రూపంలో ఉంటుంది. ఇది నీళ్ళల్లో కరుగుతుందండి. దీనిని ఎరువుల తయారీలో ఎక్కువగా వినియోగిస్తారు. అలాగే గనుల యొక్క నిర్మాణ రంగంలో పేలుల కోసం తయారు చేసే పేలుడు పదార్థాల్లో ఇది ప్రధాన పదార్థంగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. సాధారణంగా అమ్మోనియం నైట్రేట్ అనేది నేరుగా భూమిలోనికి దొరకదు. కనుక దీన్ని రసాయనికంగా తయారు చేసుకోవాలి. కనుక నైట్రిక్ యాసిడ్‌తో అమ్మోనియం అనేది చర్య పొంది ఇది తయారవటం అనేది జరుగుతుంది. కనుక ఇది తక్కువ ధరకే లభించడం జరుగుతుంది. ఇది ఇంతకీ అమ్మోనియం నైట్రేట్‌ని దేనికి వాడతారు అంటే, ఒకటి ఇంపార్టెంట్ పేలుడు పదార్థాల్లో వాడతారు. 2 ఎరువుల కోసం వాడుతారన్న అంశాన్ని అందరూ కూడా గమనించాలి. అయితే ఇక్కడ భారతదేశంలో అమ్మోనియం నైట్రేట్ అనేది దిగుమతులు ఏ నగరానికి ఎక్కువగా రావటం జరిగిందంటే విశాఖపట్నంగా మనం చెప్తాం. ఎందుకంటే భారతదేశంలో ఉన్న పలు నౌకాశ్రయాల ద్వారా ఈ పదార్థం అనేది దిగుమతి అయ్యేదండి. కానీ కొన్ని నౌకాశ్రయాలని ఇన్స్ట్రక్షన్స్ పెడుతూ ఈ యొక్క దిగుమతిని బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రమాదం వాటిల్లే సమయం ఉంది కనుక. అయితే ఇక్కడ ఈ యొక్క దిగుమతుల్ని ఒకే ఒక నగరానికి అవకాశం కల్పించారు దిగుమతికి. ఆ నగరం పేరే విశాఖ నగరం, విశాఖపట్నంగా మనం చెప్తాం. ప్రతి ఏడాది ఇక్కడికి 2-2.5 లక్షల టన్నుల వరకు దిగుమతి అవుతుందన్న అంశాలందరూ కూడా గమనించాలి. కనుక అమ్మోనియం నైట్రేట్ యొక్క నిల్వ విషయంలో ఎంత ఎక్కువగా జాగ్రత్తగా ఉంటే అంత మనకి ఆరోగ్యకరంగా ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో దాని కారణంగా ప్రమాదం సంభవించదు. కానీ ఇంధనాల్లో కలిస్తే మాత్రం అమోనియా నైట్రేట్ ఫ్యూయల్గా ఆయిల్గా మిశ్రంగా మారి పేలుడు పదార్థ రూపాంతరం చెంది పూర్తి స్థాయిలో ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి విధానంలో భద్రత ఉంటే తప్ప లేకపోతే ఏ సందర్భంలోనైనా సరే పేలుడుకి గురవుతుందనే అంశాలందరూ కూడా గమనించాలి. ఇది సో అమోనియం నైట్రేట్. అయితే ఇక్కడ మనకి భారత్లో అమోనియం నైట్రేట్ తాలూకు విధానం ఏంటి? ఎందుకంటే భారతదేశంలో అనేకమైనటువంటి పారిశ్రామిక నగరాలు పారిశ్రామిక ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అవసరాల నిమిత్తం పేలుడు పదార్థాల్లో వైద్య చికిత్సలో భాగంగా ఇచ్చే ముఖ్యమైన వాయువు ఏదంటే సో ఎనస్టిక్ వాయువులో ఎరువుల్లో అమోనియం నైట్రేట్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే మన దేశంలో ఈ పదార్థం వినియోగం అనేది ఎక్కువే కాబట్టి దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం అనేది కఠిన నియంత్రణను విధించడం జరిగింది. దీనికి సంబంధించిన ఒక చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఆ చట్టం పేరే తయారీ, ప్యాకింగ్, ఎగుమతి, రవాణా దగ్గర ఉంచుకోవటం, విక్రయ, వినియోగం వంటివి అమోనియం నైట్రేట్ నిబంధన అనే ఒక యాక్ట్ని 2012కి తీసుకురావడం జరిగింది. అయితే ఇది ఎక్కువగా జనాభా ఉండే ప్రాంతాల్లో నిల్వ ఉంచడం చట్టవిరుద్ధం. తయారీకి పారిశ్రామిక అభివృద్ధి నియంత్రణ చట్టం ప్రకారంగా 1951 చట్టం ప్రకారంగా ఇది కేవలం పెట్రోలియం, పేలుడు పదార్థాల్లో సంబంధించినటువంటి వాటికి మాత్రమే అనుమతులు మాత్రమే ఇవ్వటం అనేది జరిగింది. ఇదండి అమోనియం నైట్రేట్ యొక్క ఎడిషనల్ ఇన్ఫర్మేషన్గా మనము చెప్తాం. అంటే దీని యొక్క ఆకారాన్ని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇస్తారండి. ఇది తెల్లటి స్ఫటిక రూపంలో ఉంటుందనే అంశం అందరూ కూడా గమనించాలి. సో ఏ నగరంలో ఈ యొక్క వాయువు పేలిందంటే బీరూట్. ఇది ఏ దేశ రాజధాని? లెబనాన్ ఎక్కడుందని మనం చెప్పుకున్నాము, మెడిటేరియన్ సీ దగ్గర ఉందని అంశాలందరూ కూడా గమనించాలి. సో ఇవి నెక్స్ట్ ఆర్టికల్లోకి మనకి వెళ్ళినట్టుగైతే ఎకనామికల్ వీకర్ సెక్షన్ కోటా ఛాలెంజ్ రెఫర్ టు కాన్స్టిట్యూషనల్ బెంచ్. అయితే 2019 జనవరి 8వ తారీఖున నరేంద్ర మోదీ గారు పార్లమెంట్లో ఎకనామికల్ వీకర్ సెక్షన్ వారికి 8% రిజర్వేషన్ కల్పిస్తున్నట్లుగా ఒక బిల్లుని పాస్ చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ వాటికన్నా ముందు సుప్రీంకోర్టులో 5 యొక్క ధర్మాసనంతో 5గురితో కూడుకున్నటువంటి జడ్జిలు కలిగినటువంటి ఒక ధర్మాసనాన్ని విడుదల చేయడం జరిగింది. ఏమిటంటే 10% రిజర్వేషన్ అనేది
ఎకనామికల్ వీకర్ సెక్షన్ కల్పిస్తున్నట్టుగా 5 జడ్జిలతో కూడుకున్న ధర్మాసనం అనేది తీర్పునివ్వటం జరిగింది. తరువాత ఎప్పుడైతే తీర్పునిచ్చారో తర్వాత దీనికి చట్టరూపం తీసుకొచ్చారో దీనికి ఒక ముఖ్యమైనటువంటి అమాండ్మెంట్ కూడా చేశారండి. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడుగుతాడు. ఇంతకీ ఏ అమాండ్మెంట్ అంటే 103వ రాజ్యాంగ సవరణ. 103వ రాజ్యాంగ సవరణ ద్వారా 10% అనేది ఎకనామికల్ వీకర్ సెక్షన్ వారికి రిజర్వేషన్ కల్పిస్తూ దీనికి ఒక ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ని కూడా ప్రవేశపెట్టారు. ఇది 15 క్లాజ్ 6, 16 క్లాజ్ 6. 15 క్లాజ్ 6 ఏం చెప్తుంది అంటే విద్యా అవకాశాల్లో 10% కల్పిస్తున్నట్టుగా ఈ యొక్క 15 యొక్క క్లాస్ 6 అనేది తెలియపరచడం జరుగుతుంది. అదేవిధంగా 16 క్లాస్ 6 ఏం చెప్తుందంటే ఉద్యోగ నియామకాల్లో ఉద్యోగ సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో 10% రిజర్వేషన్ కల్పిస్తున్నట్టుగా ఈ యొక్క ఆర్టికల్ అనేది మనకి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇందిరా సహాని కేసు ఏం చెప్తుంది, ఇందిరా సహాని కేసు ఏం చెప్పింది. 50% కన్నా రిజర్వేషన్ అనేది ఇవ్వటం అనేది రాజ్యాంగ విరుద్ధం కదా. అదేవిధంగా ఆర్టికల్ 19 క్లాసు జీ ఏం చెప్తుంది, ఒక వ్యక్తి యొక్క ప్రొఫెషన్ అనేది స్వేచ్ఛాయుతమైన అంశంగా ఉండాలి. అంటే ఇక్కడ రిజర్వేషన్ పరం అనేది అది అసమానత్వాన్ని ఇన్ఈక్వాలిటీని గురించి చెప్తుంది కదా అని కొన్ని కేసులు ఈ యొక్క ఏవైతే ఎకనామికల్ వీకర్ సెక్షన్ సంబంధించినటువంటి 10% రిజర్వేషన్ ఉందో వాటికి సంబంధించిన ఎగెనిస్ట్గా పిటిషన్ వేయడం అనేది జరిగింది. దానికి సుప్రీంకోర్టు ఏమని సమాధానం చెప్పడం జరిగిందంటే, ఒకటి, ఇది రాజ్యాంగ ధర్మాసనం యొక్క దృష్టిలో ఉంచుకొని తీసుకున్నటువంటి నిర్ణయము కనుక రాజ్యాంగపరమైనటువంటి ధర్మాసనాలలో ఎటువంటి క్వశ్చన్ కానీ ఎటువంటి నిరపమైనటువంటి అంశాలు కానీ లేదు అని ఈ పరమైనటువంటి ఏదైతే తీర్పు ఉందో వాటిని పూర్తి స్థాయిలో పాటించాలి అని ఇక్కడ సుప్రీంకోర్టుకు ఒక పవర్ ఉందండి. అదే 145 క్లాస్ 3 అంటాం. ఏం చెప్తుందంటే ద మినిమం నెంబర్ ఆఫ్ జడ్జెస్ హూ ఆర్ టు సిట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ డిసైడింగ్ ఎనీ కేస్ ఇన్వాల్వింగ్ సబ్స్టెన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా యాజ్ టు ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ ఆర్ for the purpose of hearing any reference under article 143 shall be 5. అయితే 145 క్లాస్ 3 ఏం చెప్తుందంటే ఏదైనా ధర్మాసనంలో రాజ్యాంగబద్ధమైనటువంటి తీర్పులు ఇచ్చినట్లయితే వాటికి లీగల్గా కానీ ఇంటర్ప్రిటేషన్లో కానీ సబ్స్టెన్స్లో ఉన్నటువంటి విధానంలో కానీ ఎటువంటి క్వశ్చన్ అనేది వేయడానికి వీల్లేదు. అంటే ఈ పవర్ అనేది సుప్రీంకోర్టుకి ఏ ఆర్టికల్ ప్రకారంగా ఉంటుందంటే 145(3)గా మనము చెప్పుకుంటాం. అలాగే 145 ఏం చెప్తుందంటే రాష్ట్రపతి అనేవారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క సలహా మేరకు న్యాయ సలహా తీసుకోవటం గురించి తెలిపే ఆర్టికల్గా మనము గుర్తుపెట్టుకోవాలి. ఇది 145 ఆర్టికల్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక రాజ్యాంగ సవరణ 103వ రాజ్యాంగ సవరణ ఆర్టికల్ అనేవి 15లో 6, అలాగే 16లో 6, అలాగే సుప్రీంకోర్టుకి ప్రత్యేకించి ఉన్నటువంటి అధికారాల్లో ఉన్నటువంటి ఆర్టికల్ 145(3), అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దగ్గర సలహా తీసుకునే రాష్ట్రపతి న్యాయ సలహా తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఆర్టికల్ పేరే 145 ఆర్టికల్గా మనము చెప్పుకుంటాం. అయితే ఇక్కడ విషయం మీరు గమనించాలి. ఏమిటా విషయం అంటే ఒక జడ్జి యొక్క నియామకంతో వేసినటువంటి కేసు, 2 జడ్జిల యొక్క నియామకంతో వేసిన కేసు, ఇక్కడ మనకు రాజ్యాంగ పరమైనటువంటి ధర్మాసనం వేసినటువంటి జడ్జిమెంట్ ఉంది చూసారా, ఇది 5 కన్నా ఎక్కువ మంది సభ్యుల యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క జడ్జిమెంట్ వేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి 5 జడ్జ్ బెంచ్ ద సబ్స్టెన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా, ఇక్కడ 5 జడ్జిలతో కూడినటువంటి ధర్మాసనం చెప్పినటువంటి తీర్పుగా మనము చెప్పుకుంటాం. ఈ యొక్క ఆధ్వర్యంలోకి వెళ్ళినట్టుగైతే రాజ్యాంగంలో ధర్మాసనాన్ని అనుసరించి వేసినటువంటి కేసుల్లో అత్యంత ఎక్కువగా జడ్జిలు కలిగినటువంటి కేసుల పరంగా ఒకసారి మన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్దాం.
ఇక్కడ భారతదేశంలో అత్యంత ఎక్కువ మంది జడ్జిలు కలిగినటువంటి కేసు ఏదంటే కేశవానంద్ భారతి కేసు వర్సెస్ కేరళ. ఇందులో 13 మంది జడ్జిలు అనేవారు ఉన్నారు. అదేవిధంగా మనకి త్రిబుల్ తలాక్ కేసు 5గురు, అలాగే పుట్టుస్వామి కేసు అంటాం, ఇందులో 9 మంది ఉన్నారన్న అంశాన్ని అందరూ కూడా గమనించాలి. ఇది ఇదివరలో భారత రాజ్యాంగ ధర్మాసనం ప్రకారంగా వేసినటువంటి కేసులుగా మనము చెప్పుకుంటాం. ఇది న్యూస్ ఆర్టికల్స్. సో ఎకనామికల్ వీకర్ సెక్షన్ సంబంధించినటువంటి ఆర్టికల్స్గా మనము చెప్పుకుంటాం. ఇక నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్ళినట్టుగైతే ఫిఫ్త్ ఆర్టికల్లోకి వెళ్ళినట్లయితే సిక్స్త్ ఆర్టికల్లోనే ఉందని కండి. ఇక ఇండియాస్ మూవ్ ఆన్ ఆర్టికల్ 370 ఈజ్ ఇల్లీగల్ అండ్ ఇన్వాలిడ్ సేస్ చైనా. ఇక్కడ మనకి 2019 ఆగస్ట్ 5, 2020 ఆగస్ట్ 5 జమ్మూ కాశ్మీర్లో 35A ఆర్టికల్, 370 ఆర్టికల్ రద్దు చేసి ఎగ్జాక్ట్గా సంవత్సరం పూర్తవడం జరిగింది. అయితే ఈ సందర్భంగా చైనా అనేది జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ మరియు 35A ఆర్టికల్ ఏదైతే ఉందో ఇది ఇల్లీగల్గా, ఇది ఇన్వాలిడ్గా చేసింది, ఇది సరైనటువంటి న్యాయబద్ధంగా చేసింది కాదు అని భారత్ మీద చైనా అనేది ఒక సందర్భంలో చెప్పడం అనేది జరిగింది. అయితే ఇక్కడ చైనా అనేది ఈ వ్యూలో చెప్పడం జరిగింది. పాకిస్తాన్ అయితే తనకు అనుకూలంగా ఒక సరికొత్త నూతనమైనటువంటి మ్యాప్నే తయారు చేసిందండి. ఏమిటా మ్యాప్ అంటే చూడండి, ఇక్కడ భారత్ అనేది జమ్మూ కాశ్మీర్ని ఇల్లీగల్గా ఆక్రమించిందని, అలాగే జమ్మూ కాశ్మీరు మరియు జునాగఢ్ అనేది పాకిస్తాన్కి చెందుతాయని, దాని ప్రకారంగా ఇమ్రాన్ ఖాన్ అనేవారు ఒక మ్యాప్ని తయారు చేయడం జరిగింది. చూసారు ఇక్కడ జమ్మూ కాశ్మీరు అలాగే జునాగఢ్. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ అనేది పూర్తి స్థాయిలో ఇంటిగ్రేటెడ్గా భారత్లో ఉన్నటువంటి నగరంగా, రాష్ట్రంగా మనము చెప్తాం. అలాగే జునాగఢ్ అనేది గుజరాత్లో ఉన్నటువంటి ప్రాంతంగా చెప్తాం. ఇక్కడ జునాగఢ్ అనేది 1947 తర్వాత ప్రజా అభిప్రాయ సేకరణ నిమిత్తం భారత్లో విలీనం చేసినటువంటి ప్రాంతం పేరే జునాగఢ్. అప్పుడు అడిగారండి, మీరు పాకిస్తాన్లో కలుస్తారా, భారత్లో కలుస్తారా అని అడిగితే అందరూ కూడా ఎక్కువగా ఎటువైపు మొగ్గు చూపారంటే మేమందరం కూడా భారత్లోనే జీవనం కొనసాగిస్తాము, అక్కడే మేము పెరుగుతామని చెప్పడంతో జునాగఢ్ని భారత్లో విలీనం చేయడం జరిగింది. ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి వచ్చినట్లయితే దీనికి సంబంధించినటువంటి మనకి 1972, 1999లో 2 రకాల అగ్రిమెంట్లు జరిగాయండి. ఈ 2 రకాల అగ్రిమెంట్ ప్రకారంగా జమ్మూ కాశ్మీర్ విషయంలో ఏ ఒక్క దేశం కూడా భారత్ పాకిస్తాన్ మధ్యలో రావటానికి వీలులేదు. 2, ఈ జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటి వివాదపరమైనటువంటి అంశం ఏదైతే ఉందో ఆ వివాదపరమైనటువంటి అంశం అనేది ఈ 2 దేశాలకి అనుకూలంగా వచ్చినంత వరకు కూడా ఎవరూ కూడా ఆ దేశం పైన ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ, ఇల్లీగల్ అటాక్స్ కానీ, ఇల్లీగల్ పరమైనటువంటి రూమర్స్ కానీ చేయడానికి వీలు లేదు అని ఒక అగ్రిమెంట్ అనేది తీసుకోవడం జరిగింది. కానీ ఈరోజు ఆ అగ్రిమెంట్కి పాకిస్తాన్ గౌరవం ఇచ్చిందా? ఇవ్వలేదు. అలాగే యుఎన్ఓ సంబంధించినటువంటి వివరాలకు, న్యాయబద్ధమైనటువంటి అంశాలకు పాకిస్తాన్ అనేది లోబడి ఉందా? లేదు. దీంతో పాకిస్తాన్ అనేది అర్థం పర్థం లేనటువంటి ఆవేదనతో, అర్ధరహితమైనటువంటి విధానంతో ఏదైతే జమ్మూ కాశ్మీర్ ఉందో ఆ జమ్మూ కాశ్మీర్ని ఆక్రమించుకోవాలి అనే అంశం దృష్ట్యా ఎన్నో రకాలుగా భారత్ మీద ఉగ్రవాదపరమైన చర్యలు చేపడుతుందని భారత్ అనేది ఈ యొక్క సందర్భంలో ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటర్నేషనల్ క్రెడిబిలిటీ దృష్ట్యా ఇది ఇన్వాలిడేట్. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ దృష్టిలో పాకిస్తాన్ చేస్తుంది అక్షరాల ఇది రాంగ్ అని ప్రపంచ దేశాలే ప్రస్తావించడం అనేది జరిగింది. ఇది ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్లో మనము చెప్పుకుంటాం. ఇక నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్ళినట్టుగైతే ఇది 5th ఆగస్ట్ న్యూస్ అండి. ట్రంప్ అనేవారు తన యొక్క అమెరికన్ గవర్నమెంట్లో ఒక బిల్లు మీద ఆయన సైన్ చేయడం జరిగింది. ఏమిటా బిల్లు, దాని తాలూకు వివరాలంటే 1 ఫెడరల్ జాబ్స్. ఇంతకీ ఫెడరల్ జాబ్స్ అంటే మీనింగ్ ఏంటో మీరు తెలుసుకోవాలి. ఫెడరల్ జాబ్స్ మరి H1B వీసా. ఇక్కడ చూస్తే 2 వర్డ్స్ ఉన్నాయి. ఫెడరల్ జాబ్స్ అంటే మీనింగ్ ఏంటంటే అమెరికాలో గవర్నమెంట్ జాబ్స్ అని అర్థం. ఇక్కడ H1B వీసా అంటే
ఫెడరల్ జాబ్స్ అంటే అర్థం ఏంటంటే అమెరికాలో ఉన్నటువంటి జాబులు ఏవైతే ఉన్నాయో, అమెరికా జాబులు ఏవైతే ఉన్నాయో అమెరికన్ మాత్రమే వాటికి అర్హత ఉండాలి అనే ఒక అంశం దృష్ట్యా ఒక విధానాన్ని, ఒక బిల్లుని విడుదల చేయడం అనేది జరిగింది. దీంతో ఎవరు ఎక్కువగా దీనికి పూర్తి స్థాయిలో లాస్ అవ్వడం జరుగుతుందంటే H1B వీసాదారులు ఎక్కువగా దీనికి దృష్ట్యా లాస్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఫారెన్ కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళు అమెరికాలో ఎవరైతే వర్క్ చేస్తారో పూర్తి స్థాయిలో వాళ్ళకి ఇది పూర్తి స్థాయిలో వ్యతిరేకతను చూపించే ఆర్టికల్గా, వ్యతిరేకతను చూపించే బిల్లుగా మనము చెప్పొచ్చు. అయితే ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే, సో ఎప్పుడైతే ట్రంప్ ఈ నిర్ణయం అనేది తీసుకోవడం జరిగిందో, ఈ నిర్ణయం పట్ల ఇదివరలో ఈయన 2020 జూన్లో H1B వీసాతో పాటు ముఖ్యమైనటువంటి వీసాలు సస్పెండ్ చేయడం జరిగింది. ఇంతకీ H1B వీసా అంటే ఏమిటంటే, సో అమెరికా అనేది ఆ దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క రంగంలో జాబ్ చేయటానికి, సో అమెరికా అనేది ఇతర దేశాలకి కల్పించే ఆమోదం పత్రం పేరే H1B వీసా మనము చెప్పుకుంటాం. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే, సో ఇవన్నీ కూడా అమెరికా తాలూకా ఎంప్లాయ్మెంటు విధానము, అలాగే గ్రోత్ రేటు, ఆర్థికపరమైన విధానం అనేది గత 4 నెలలుగా చూసుకున్నట్లయితే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది. అలాగే గ్రోత్ రేటు కూడా పూర్తి స్థాయిలో తగ్గడం అనేది జరిగింది. కారణం ఏమిటంటే పాండమిక్గా మనము చెప్పుకుంటాం. సో ఇది ట్రంప్ యొక్క H1B వీసా యొక్క విధానంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయంగా మనము చెప్పుకుంటాం. ఇక నెక్స్ట్ ఆర్టికల్లోకి వినడగైతే FATF, ఇంతకీ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటాం. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ మీనింగ్ ఏంటంటే, సో అత్యంత పరమైనటువంటి ఉగ్రవాద దేశాలకు మనీ లాండరింగ్, సో ఏదైతే ఆర్థికపరమైనటువంటి అంశాలు ఉగ్రవాద దేశాలకు పంపడం జరుగుతుందో వాటిని పూర్తి స్థాయిలో కట్టడి చేసినటువంటి ఆర్గనైజేషన్ పేరే FATF అంటాం. అయితే రేపు 2020 అక్టోబర్ నెలలో FATF యొక్క ఆధ్వర్యంలో ఒక సమావేశాన్ని నిర్వహించబోతుంది. ఏమిటా దాని తలకి వివరాలు ఏంటో మనము చూద్దాం. ఇంతకీ FATF యొక్క దృష్టిలో పాకిస్తాన్ అనేది గ్రే లిస్టులోకి చేరడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనకి గ్రే లిస్టులో చేరటం అనేది దృష్ట్యా భారత్ అనేది ఒక సందర్భంలో ప్రస్తావించింది. అయితే పాకిస్తాన్ అనేది భారత్ దృష్టిలో అనేక పరమైనటువంటి చర్యల్లో దురంకరమైనటువంటి ఉగ్రవాద పూర్తి చర్యలను చేపట్టింది కదా. ఎప్పటికీ కూడా గ్రే లిస్టులో పెట్టడం అనేది ఎంతవరకు కరెక్టు, ఇది కరెక్ట్ కాదు కదా. సో ఎప్పటికీ కూడా 2016, 2019 సో అనేక సంవత్సరాల్లో ఈ పరమైనటువంటి ఉగ్రవాద పూర్తి చర్యలు అనేవి భారత్ మీద పాకిస్తాన్ చేయడం అనేది జరిగింది అని ఈ యొక్క ప్రస్తావనలో చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, సో ప్రపంచవ్యాప్తంగా సో ఎంతమంది ఈ COVID-19 ప్రకారంగా సో విద్యార్థులు అనేవారు విద్యకి స్కూల్స్కి దూరం అయ్యారని UNO అనేది ఒక సందర్భాల్లో సో ఒక సర్వేలో వెల్లడించడం జరిగింది. సో ఇంతకీ UNO యొక్క సర్వేల ప్రకారంగా ఎంతమంది విద్యార్థులు విద్యకు దూరం అయ్యి డ్రాప్ అవటం జరిగింది, అలాగే ఎంతమంది విద్యార్థులు విద్యకు దూరంగా డ్రాప్ అవడం అని యునెస్కో అనేది వివరించడం జరిగింది అనేది మనము చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ UNO, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ యొక్క సర్వే ప్రకారంగా ప్రపంచంలో 24 మిలియన్ల విద్యార్థులు అనేవారు స్కూల్స్ నుంచి పూర్తి స్థాయిలో డ్రాప్అవుట్ అయ్యారు. దీని అంతటికీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళ మధ్య విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి మూతపడడం, అలాగే గ్యాప్ రావటం. సో ఇలా వ్యవధి ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళలో విద్య మీద కలిగినటువంటి ఆసక్తి పూర్తి స్థాయిలో తగ్గిపోవటం, అలాగే చదువుకోవాలనే అనాసక్తి ఎక్కువగా రావటము, చదువు మీద అశ్రద్ధ ఎక్కువగా ఉండటం, దానికి తోడు ఈ యొక్క వీక్ సంబంధించినటువంటి కంట్రీస్, ఆర్థికపరమైనటువంటి లోతట్టు ఉన్నటువంటి కంట్రీస్లో ఈ యొక్క సర్వే ఎక్కువగా ఉందని UNO అనేది చెప్పడం జరిగింది. ఇక యునెస్కో యొక్క వివరాల్లోకి వినగలిగితే, యునెస్కో అంటే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చర్ ఆర్గనైజేషన్. ఇది ఫ్రాన్స్ యొక్క దేశంలో ప్యారిస్ నగరంలో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయంగా మనం చెప్తాం. అయితే యునెస్కో యొక్క దృష్టిలో ఎంతమంది విద్యార్థులు ప్రపంచంలో స్కూల్స్ డ్రాప్అవుట్గా ఉన్నారనే అంశానికి వివరించడం జరిగిందంటే 23.8 మిలియన్ పీపుల్స్, చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో సో పూర్తి స్థాయిలో స్కూల్కి దూరంగా డ్రాప్అవుట్ అయ్యారన్న అంశాన్ని వెల్లడించడం అనేది జరిగింది. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకొక ఆర్గనైజేషన్ గురించి మీరు నేర్చుకోవాలి. ఏమిటో ఆర్గనైజేషన్ అంటే పిసా అంటే మీనింగ్ ఏమిటంటే
సో ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్ అంటాం. ఇది ప్రపంచ దేశాలలో విద్య యొక్క అలాగే విద్యార్థుల తాలూకా విధానాన్ని సమతుల్యతని సర్వే చేసే ఆర్గనైజేషన్గా మనము చెప్పుకుంటాం. ఇవి ముఖ్యమైనటువంటి ఆర్టికల్ యుఎన్ఓ గురించి మరియు యునెస్కో మరియు పిసా తాలూకా వివరాలుగా మనము చెప్పుకుంటాం. సో ఇవి ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ అండి. ఇక రేపటి క్లాస్లో ముఖ్యమైన ఆర్టికల్స్ గురించి మనం చర్చిద్దాం. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.